వెల్కమ్ టు బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మనం కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో ఇడ్లీ మరియు దోశ పిండి బిజినెస్ ఎలా ప్రారంభించాలి మరియు ఇందులో లాభాలు ఎలా ఉంటాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వ్యాపారం గురించి తెలుసుకునే ముందు గ్రైండర్ అలాగే కవర్ సీలింగ్ మెషీన్ కు సంబంధించిన అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉన్నాయి. మాకు సపోర్ట్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు గ్రైండర్ అలాగే కవర్ సీలింగ్ మెషీన్ ఆర్డర్ చేసుకోవచ్చు. వ్యాపార విషయానికి వస్తే ప్రస్తుతం చాలామందికి ఇడ్లీ దోశ పిండి తయారు చేసుకోవడానికి సమయం ఉండటం లేదు. కాబట్టి రెడీమేడ్ పిండికి మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది. ముందుగా ఈ బిజినెస్ ప్రారంభించడానికి కావాల్సిన పెట్టుబడి వివరాలు చూద్దాం. దీనికి ముఖ్యంగా కావాల్సింది మంచి క్వాలిటీ గల వెట్ గ్రైండర్. ఇది మనకు సుమారుగా 5,000 నుండి 6,000 రూపాయలలో లభిస్తుంది. పిండి ప్యాక్ చేయడానికి ఒక చిన్న సీలింగ్ మిషన్ అవసరం అవుతుంది. దీని ధర సుమారు 1,000 రూపాయలు ఉంటుంది. పిండి కలపడానికి మరియు స్టోర్ చేయడానికి కొన్ని పాత్రలు కావాలి. వీటికి 1,000 రూపాయలు సరిపోతాయి. ప్యాకింగ్ కవర్లు మరియు స్టిక్కర్ల కోసం 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ముడి సరుకులైన బియ్యం మరియు మినప్పప్పు కోసం 1,000 నుండి 2,000 రూపాయలు కేటాయించాలి. మొత్తం మీద 10,000 రూపాయల బడ్జెట్లో ఈ వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించవచ్చు. ఇప్పుడు లాభాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా 1 కిలో బియ్యం మరియు పావు కిలో మినప్పప్పు కలిపి రుబ్బితే మనకు సుమారు 2.5 కిలోల పిండి తయారవుతుంది. 1 కిలో బియ్యం ధర హోల్సేల్గా 40 రూపాయలు మరియు పావు కిలో మినప్పప్పు ధర 35 రూపాయలు అనుకుంటే ముడి సరుకులకు 75 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్యాకింగ్ మరియు కరెంట్ ఖర్చులు ఒక 15 రూపాయలు వేసుకున్నా మొత్తం 90 రూపాయలు ఖర్చు అవుతుంది. దీని నుండి మనకు 2.5 కిలోల పిండి వస్తుంది. అంటే 1 కిలో పిండి తయారీకి మనకు సుమారు 36 రూపాయలు ఖర్చు అవుతుంది. మార్కెట్లో 1 కిలో ఇడ్లీ లేదా దోశ పిండి ప్యాకెట్ ధర 50 రూపాయల నుండి 60 రూపాయల వరకు ఉంది. అంటే 1 కిలో ప్యాకెట్ అమ్మితే మనకు కనీసం 14 నుండి 20 రూపాయల లాభం వస్తుంది. రోజుకు ఒక 20 ప్యాకెట్లు అమ్మినా నెలకు మంచి ఆదాయం వస్తుంది. ఈ వ్యాపారంలో సేల్స్ పెంచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మొదటగా మీ దగ్గరలో ఉన్న కిరాణా షాపులు మరియు సూపర్ మార్కెట్లతో మాట్లాడి వారికి కమిషన్ పద్ధతిలో మీ పిండి ప్యాకెట్లను సప్లై చేయవచ్చు. అలాగే అపార్ట్మెంట్లలో ఉండే వారికి వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం ఇచ్చి నేరుగా డోర్ డెలివరీ చేయవచ్చు. మీ బ్రాండ్ పేరుతో మంచి స్టిక్కర్ వేసి ప్యాకింగ్ చేస్తే జనం ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఈ బిజినెస్ను మరింత ఇంప్రూవ్ చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. ఎప్పుడూ నాణ్యమైన బియ్యం మరియు పప్పునే వాడాలి. పిండిలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా నేచురల్గా ఇస్తున్నామని కస్టమర్లకు చెప్పాలి. దీనివల్ల నమ్మకం పెరుగుతుంది. ఇడ్లీ దోశ పిండితో పాటు అప్పుడప్పుడు అల్లం పచ్చడి లేదా కారప్పొడి కాంబినేషన్గా ఆఫర్ చేస్తే సేల్స్ పెరుగుతాయి. కేవలం ఇడ్లీ దోశ పిండి మాత్రమే కాకుండా రాగి ఇడ్లీ పిండి లేదా పెసరట్టు పిండి వంటి వెరైటీలు కూడా అదనంగా అమ్మవచ్చు. కస్టమర్ల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని రుచిలో మార్పులు చేస్తూ ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. గ్రైండర్ అలాగే కవర్ సీలింగ్ మెషీన్ కు సంబంధించిన అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉన్నాయి. మాకు సపోర్ట్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు గ్రైండర్ అలాగే కవర్ సీలింగ్ మెషీన్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియోను తప్పకుండా లైక్ మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.